చాలా మంది డైట్ స్టార్ట్ చేయంగానే మేడం మాకు క్రేవింగ్స్ వస్తున్నాయి, స్వీట్ తినాలనిపిస్తుంది, చాక్లెట్ తినాలనిపిస్తుంది, బిర్యానీ తినాలనిపిస్తుంది, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి? ఈ క్రేవింగ్స్ వల్ల చాలా మంది డైట్ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. అండ్ ఈ క్రేవింగ్స్ వల్ల మా విల్ పవర్ తగ్గిపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు. మరి ఈ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి? వీటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి? ఏ ఫుడ్స్ తోటి స్వాప్ చేసుకోవాలి? ఇన్ డీటెయిల్ గా చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, యుఎస్ఏ. మీ అందరికీ తెలుసు, మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అండ్ ప్రతి మంత్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ కి 16th ఆఫ్ ద మంత్ కి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. మీలో ఎవరైనా ఇంట్లోనే దొరికే ఐటమ్స్ తోటి హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటూ, ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మా డైట్ డీటెయిల్స్ ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్రేవింగ్స్ అనేది కామన్ గా వాడే పదము డైట్ స్టార్ట్ చేయంగానే. అసలు ఈ క్రేవింగ్స్ ఎందుకు వస్తాయి అంటే, చాలా మంది వాళ్ళ సొంత డైట్లు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మీ డైట్లో ప్రోటీన్ కంటెంట్ తక్కువైనప్పుడు, ఎక్కువగా రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు, నిద్ర సరిగ్గా పోకపోయినప్పుడు, లేదా స్ట్రెస్ అండ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, హైడ్రేషన్ సరిగ్గా లేనప్పుడు క్రేవింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. మరి ఈ క్రేవింగ్స్ని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి అంటే, ప్రతి మీల్లోనూ అట్లీస్ట్ ఒక 20 to 25 grams ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోవాలి. ఎప్పుడైతే ప్రోటీన్ కంటెంట్ బాగా ఉంటుందో అప్పుడు మనకు కడుపు నిండుగా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. మీరు రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం ద్వారా కూడా క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో రిప్లేస్ చేయాలి. అండ్ స్లీప్ టైం అనేది 7 to 8 hours ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనకు క్రేవింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఈ క్రేవింగ్స్ని మనము ఫుడ్ రిప్లేస్మెంట్ తోటి రిప్లేస్ చేసుకుంటూ ఉండాలి. హైడ్రేషన్, డీహైడ్రేట్ అయినప్పుడు కూడా ఆకలి ఎక్కువగా అయిపోయి క్రేవింగ్స్ పెరిగి తినాలి అన్న కోరిక వస్తుంది. కాబట్టి డైట్ చేసినప్పుడు 3 to 4 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఏ ఫుడ్ ఐటమ్స్తో రిప్లేస్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు కదా. ఎప్పుడైనా చాక్లెట్ తినాలి అనిపించినప్పుడు 70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్ తినడం చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాంట్లో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది, కోకో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్వీట్ క్రేవింగ్ తగ్గుతుంది. లేదా ఒక 2 ఖర్జూరాలు లేదా ఒక 2 ఫిగ్స్ తిన్నారు అంటే సరిపోతుంది. ఎప్పుడైతే ఐస్ క్రీమ్ తినాలి అని అనిపించినప్పుడు మీకు గ్రీక్ యోగర్ట్ మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఈ గ్రీక్ యోగర్ట్లో ఒక ఫ్రూట్ మిక్స్ చేసేసి ఫ్రీజర్లో పెట్టారు అంటే న్యాచురల్ ఐస్ క్రీమ్ తయారవుతుంది. సో ఆ ఐస్ క్రీమ్కి బదులు ఈ న్యాచురల్ ఐస్ క్రీమ్ తిన్నారు అంటే మీ క్రేవింగ్స్ తగ్గుతాయి. మరి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఒక బౌల్లో గ్రీక్ యోగర్ట్ తీసుకొని ఫ్రూట్ కట్ చేసుకొని దాంట్లో నట్స్ యాడ్ చేసుకొని తిన్నారు అంటే స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. ఇలాంటి ఫుడ్ రిప్లేస్మెంట్స్ని ఖచ్చితంగా పాటిస్తూ మీ క్రేవింగ్స్ని తగ్గించుకొని హెల్తీ డైట్ పాటిస్తే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మా 90 days వెయిట్ లాస్ ప్రోగ్రాంలో కూడా ఎవరికన్నా క్రేవింగ్స్ వస్తే ఏ టైంలో క్రేవింగ్స్ వస్తాయి, ఎలాంటి ఫుడ్ తినాలనిపిస్తుంది అని డీటెయిల్గా క్వశ్చన్స్ అడిగి ఆ క్రేవింగ్స్కి రిప్లేస్మెంట్స్ చెప్తూ ఉంటాము. మీలో ఎవరికైనా ఇలాంటి క్రేవింగ్స్ వస్తున్నాయంటే నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ హెల్తీగా తింటూ హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వండి. మరొక నాలెడ్జబుల్ వీడియో తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.